యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని బన్నీకి గట్టిగా చెప్పు వసు. ఇలా ఇంటి మీదకి మనుషులొస్తే నేను సహించను. సారీ నానమ్మ, మళ్ళీ రిపీట్ చేయను. బన్నీ, అను, కీర్తి మీరు భోంచేశారా? తిన్నాం డాడీ. వెరీ గుడ్. ఓకే, టైమ్ టు స్లీప్. ఓకే, వెళ్ళి పడుకోండి. గో 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 గో. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. గుడ్ నైట్. నాన్న, మీరు భోంచేశారా? అందరం తిన్నాం అభి. నువ్వు వసుయే మిగిలారు. వెళ్ళి భోంచేయండి. అలాగే నాన్న, పదండి. స్కూల్ కీస్ నువ్వే తీసి అన్నయ్య తీసాడని ఎందుకు అబద్ధం చెప్పావను? కీస్ నేనేం తీయలేదు, అన్నయ్య తీశాడు. అబద్ధాలు చెప్పకు, అన్నయ్య ఎప్పటికీ అలా చేయడు. అయితే నువ్వు అన్నయ్య నమ్ముతున్నావు గాని నన్ను నమ్మవా? అన్నయ్య చాలా మంచివాడును. స్కూల్లో మనకి హెల్ప్ గా ఉంటాడు, మన హోంవర్క్ చేస్తాడు, మనకి చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కూడా కొనిస్తాడు. మనల్ని ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళని కొడతాడు. అంత మంచి అన్నయ్యని అందరితో తిట్టిస్తావా? అను, నువ్వే కదా స్కూల్ కేసు తీసింది. నేను కాదు, అనునే తీసింది అన్నయ్య. నేను కాదని చెప్తున్నాను కదా. మరెందుకు టెన్షన్ పడుతున్నావను? నేనేం టెన్షన్ పడట్లేదు. నువ్వు టెన్షన్ పడుతున్నావను. తప్పు చేసిన వాళ్ళే టెన్షన్ పడతారని డాడీ చెప్పారు కదా. నిజం చెప్పను, నేనెవ్వరికీ చెప్పను. స్కూల్ కేస్ నేనే తీసానని ఆల్రెడీ ఒప్పేసుకున్నాను కదా. నీకే ప్రాబ్లం రాదు, ప్రామిస్. సారీ అన్నయ్య, ఎవ్వరికి చెప్పకు. స్కూల్ కేస్ నేనే తీసాను. ఎందుకు తీసావు? ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూద్దామని. బాక్స్ ఓపెన్ చేసావా మరి? లేదు, స్కూల్ కీస్తో బాక్స్ ఓపెన్ కాలేదు. బాక్స్ గురించి వదిలేమని నీకు మార్నింగ్ చెప్పాను కదను. దాన్ని ఓపెన్ చేయడం కోసం స్కూల్ కీస్ తీసుకొచ్చావా? బాక్సులో ఏముందో చూడాలనిపించింది. సరే, ఆ కీస్ ఇవ్వు, రేపు స్కూల్లో ఇచ్చేస్తాను. కీస్ లేవు. ఏం చేసావు? వాటితో బాక్స్ ఓపెన్ కాలేదు. అవి నా దగ్గరుంటే ప్రాబ్లం అవుతుందని తీసుకెళ్ళి ఇంటి బయట రోడ్లో ఉన్న మ్యాన్ హోల్లో పడేశాను. ఎంత పని చేసావను? సీక్రెట్ గా దాచిపెట్టి నాకు ఇచ్చేస్తే నేను స్కూల్లో ఇచ్చేసేవాడిని కదా. ఏమో అన్నయ్య, నాకు భయం వేసింది. ఓకే, ఈ విషయం ఎవ్వరికి చెప్పకు. నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఏం మేనేజ్ చేస్తావురా? అది నానమ్మ. స్కూల్కి వెళ్ళి కామ్గా చదువుకోలేవా? నీ వయసేంటి? నువ్వు చేసే పనులేంటి? స్కూల్ వాళ్ళు ఇంటికొచ్చేలా చేస్తావా? సారీ నానమ్మ. ఇంతకు ముందు కూడా ఇంతే, ఎవరినో కొట్టేసొచ్చావు. వాళ్ళ అమ్మా నాన్నలు మన ఇంటి మీదకొచ్చారు. ఆ రోజు మా కోసమే అన్నయ్య వాళ్ళని కొట్టాడు నానమ్మ. ఈ రోజు కూడా స్కూల్ వాళ్ళు అనుని నువ్వు నోర్మి. పెద్దానికి బన్నీకి సపోర్ట్ చేయకు. చూడు బన్నీ, ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకోసారి ఇలా జరిగిందో నేను సహించను. లేదు నానమ్మ, రిపీట్ చెయ్యను, బుద్ధిగా ఉంటాను.
అమ్మా మా బోరుడు పొద్దెక్కినా గొంతులో ఇంకా కాఫీ చుక్క దిగలేదు. పావని ఏమో గుడికి వెళ్ళింది. కాఫీ ఇచ్చే దిక్కులేదు నాకు. ఏమైందంటే మార్నింగ్ మార్నింగే చిరాగ్గా ఉన్నావు? ఏం చెప్పనే, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా నాకు టీ ఇవ్వలేదు. వాళ్ళెవరూ టీ ఇవ్వకపోతే మీరే కాఫీ పెట్టుకుని తాగొచ్చు కదా. ఆఖరికి నీకు కూడా లోకువైపోయానే. అలా కాదులేండి ఆంటీ. పావని వసోక ఏమయ్యారు? పావని ఏమో గుడికి వెళ్ళింది, బస్సు ఏమో ఇంటి బయట తులసికోట చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడేంటి, మీకు టీ కావాలి అంతే కదా? నీకే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బస్సు అక్క టీ ఇచ్చేలా చేస్తాను. అంతేకాదు, అత్తయ్యతో తిట్లు కూడా తిట్టిస్తాను. అదేలాగే మీరే చూస్తారుగా. నేను కిచెన్లోకి వెళ్ళి చిన్న సౌండ్ చేస్తాను, మీరు పెద్దగా అరవండి, ఓకేనా? అరవండి. చెప్తాను నీ సంగతి. అయ్యో హారిక, హారిక, అయ్యో ఏమైందే నీకు? అయ్యో హారిక, హారిక ఏమైంది నీకు? అయ్యో అయ్యో ఏమైంది హారిక? అయినా నువ్వు కిచెన్లోకి ఎందుకు వచ్చావు? ఏం చేయమంటారు అత్తయ్య? నన్ను చూసుకోమని మీరు బస్సు అక్కతో చెప్పారా? బస్సు అక్కేమో నన్ను పట్టించుకోవడం లేదు. కాఫీ తాగాలన్నా టిఫిన్ చేయాలన్నా నేనే కిచెన్లోకి రావాల్సి వస్తుంది. నువ్వెందుకే రావటం? బస్సు నిన్ను పట్టించుకోకపోతే నాకు చెప్పచ్చు కదా, నేనే నీకు కాఫీ పెట్టించేదాన్ని. ఇంతకు బస్సు ఎక్కడా? ముందు నువ్వు రా. కూర్చో. ఇంతకీ వసు ఎక్కడా? పూజ చేస్తోంది వదినా. వసు, వసు, వసు. వసు, ఏంటత్తయ్య? హారికను చూసుకోమని చెప్తే ఏం చేస్తున్నావు నువ్వు? నేను పూజ చేస్తున్నానత్తయ్య. కడుపుతో ఉన్నదాన్ని పట్టించుకోకుండా ఆ పూజలేంటమ్మా? అసలు హారికకు సేవలు చేయటం నీకిష్టం ఉందా లేదా? ముందే చెప్పాను కదా వసు, నీకు హారికను చూసుకోవడం ఇష్టం లేకపోతే వేరే మనిషిని పెడతాను అని. హారిక కోసమే పూజ చేశానత్తయ్య. హారిక తన కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలనే పూజ చేశాను. పూజలు చేస్తే క్షేమంగా ఉండరమ్మా, సేవలు చేస్తే ఉంటారు. పాపం హారిక పొద్దున్నే టీ తాగాలనుకుంది, పాలగిన్ని బరువు పట్టలేక చేయి కాల్చుకోబోయింది. హారిక, నీకు టీ కావాలి కదూ, నేను తీసుకొస్తాను, ఉండు. మీరు బిజీగా ఉంటే వద్దులే అక్క, నా పనులు నేనే చేసుకుంటాను. ఇబ్బందే ఉంది హారిక, పూజ చేయడంలో కాస్త లేట్ అయింది. నేనే వెళ్ళి టీ పెట్టి తీసుకొస్తాను. ఆ వసు, అదే చేత్తో అందరికి టీ తీసుకురా అమ్మా, గొంత ఎండిపోతోంది. నీకు మళ్ళీ చెప్తున్నాను వసు, బలవంతం ఏమీ లేదు. నీకిష్టం అయితేనే
హారికను చూసుకో. కష్టంగా ఉంటే వేరే మనిషిని పెడతాను. వద్దత్తయ్య, హారికని నేనే చూసుకుంటాను. అమ్మ హారిక, ఇప్పుడెలా ఉంది? తీసుకో హారిక. తీసుకోవద్దునా? ఇదిగో తొందరగా టిఫిన్ చేయి. హారిక అసలే ఆకలి కాకలేదు. అలాగే పిన్ని. ఏ టిఫిన్ కావాలని అడగవా? ఏం టిఫిన్ కావాలి హారిక? జీడిపప్పు ఉప్మా చేయక్క. ఇదిగో నాకు పెసరట్టు చేయమ్మా. వెళ్ళు. అత్తయ్య మీకేం కావాలి? ఏదైనా పర్లేదు, మీ మావయ్య గారు కూడా అదే తింటారు. సారీ వసు, గుళ్ళో లేట్ అయింది. నువ్వు బయటికెళ్ళు, నేను చేస్తాను. పర్లేదక్క, నేనే చేస్తాను. నేనుండగా నీతో పనులు చేయిస్తానా? అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. అక్క, కంగారు పడుకు, నా మాటలెవరూ వినలేదులే. గుళ్ళో దేవుణ్ణి కూడా మనసులోనే మొక్కుకున్నాను. నువ్వు తల్లివి కాబోతున్న విషయం త్వరలోనే ఇంట్లో అందరికీ తెలియాలని. ఏమో అక్క, తెలిస్తే ఎలా ఉంటుందో. తెలియకుండా ఎన్నాళ్ళు దాచాలో అర్థం కావడం లేదు. మంచి విషయం త్వరగా తెలియాలి వసు. నిజం తెలిసాక అంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వంట సంగతి నేను చూసుకుంటాను. వద్దక్క, ఇక్కడే ఉండి నీకు హెల్ప్ చేస్తాను. వెళ్ళమంటున్నాను కదా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. అక్క, వెళ్ళు వసు. వసుగారు, 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 లేవండి. వసుగారు, వసుగారు, లేవండి. అమ్మా, వదినా. అక్క, వసు, అక్క, వసు, వసుగారు, వసుగారు. వసు, ఏమైందక్క? వసు అక్క, వసు, వసుగారు. అక్క, వసుకేమైంది అభి? తెలీదు నాన్న, కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమండి, త్వరగా డాక్టర్కి ఫోన్ చేయండి. వసు, అక్క, 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 వసు, వసుగారు. అక్క.
వసు అభితో చెప్పించాలనుకున్న విషయం ఇలా బయటపడిందే. ఇప్పుడు వసు పరిస్థితి ఏంటి? ఏమన్నా డాక్టర్, తను కన్సీవ్ అవడం ఏంటి? ఎస్ మిస్టర్ అభిరామ్, తనిప్పుడు ప్రెగ్నెంట్. కంగ్రాచులేషన్స్ మిస్సెస్ వసుంధర, మీరు తల్లి కాబోతున్నారు. టేక్ కేర్. మిస్టర్ అభిరామ్, తనని జాగ్రత్తగా చూసుకోండి. కంగ్రాట్స్ అమ్మా. కంగ్రాట్స్ వాసు. ఆగండి. ఏంటభి ఇది? నేను మీకేం చెప్పాను, మీరేం చేశారు? అమ్మా, యాక్చువల్లీ అది నేను మీకు పిల్లల్ని కనకూడదని చెప్పాను కదా. నా మాటకి ఏమాత్రం విలువివ్వకుండా మీ ఇష్టానికి పిల్లలు కంటున్నారా? వాళ్ళు పిల్లల్ని కంటే తప్పే ఉంది జయంతి. వాళ్ళకు కూడా పిల్లలు ఉండాలి కదమ్మా. వదినకు బన్నీ ఉన్నాడు, అన్నయ్యకు అనుకీర్తిలు ఉన్నారు. అన్నయ్య వదినకు ఎవరూ లేరు కదమ్మా. మధ్యలో మీరు మాట్లాడకండి. మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? అభి వసూలు కావాలని ఈ తప్పు చేసుండరు అత్తయ్య. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఏ తప్పు ఏ పొరపాటు జరగకూడదని నేను ముందే హెచ్చరించాను, మరీ మరీ చెప్పాను. నా మాట అంటే మీకు లెక్కలేదా? నాకిచ్చిన మాట తప్పుతారా?